పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారి విపక్షాలన్నీ ఒక్కసారిగా భగ్గమంటున్నాయి. ముఖ్యంగా ఈరోజు భారత బంద్ పిలుపునివ్వడంతో పాటు మరోవైపు హర్తాలు కూడా నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే పెద్ద నోట్ల రద్దు అయితే ఏవైతే ఉందో దానివల్ల సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్తున్నారు. మరోవైపు బ్యాంకులు వాటి సామాన్య కార్యకలాపాలు కూడా ఇబ్బంది కలిగించడం కరెక్ట్ కాదు. ఏటీఎంలలో కూడా సరైన అమౌంట్ ఏదైతే ఉందో ఉంచకుండా ముందస్తుగా ఎటువంటి ప్రచారణ ఏర్పాట్లు చేయకుండా ఈ విధంగా ఒక్కసారిగా నోట్లు రద్దు చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. ప్రస్తుతం సిపిఐ సిపిఎం రెండు కూడా జాయింట్ గా కలిసి మద్యపాలెం వద్ద హత్యలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సిపిఐకి సంబంధించిన రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టకుండా ఈ పెద్ద నోట్లు రద్దు చేసి ప్రజల మీద మెరుపుదాడులు చేయడం అనేది జరిగింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలోని హర్తాల్ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ హర్తాల్లో ప్రజలందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టాలి. ప్రజల మీద మీరు నల్లధన కుబేరుల మీద మెరుపుదాడులు చేయండి, కానీ సామాన్య ప్రజానీకం మీద మెరుపుదాడులు చేయడం అనేది సరైనది కాదని చెప్పని ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఈరోజు ఎటువంటి ఏర్పాట్లు లేకుండా అసలే బంధులతో ఉన్నాము, నోట్లు లేవన్నప్పుడు ఈ రోజు ఈ విధంగా హర్తాలు చేయడం సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించడం అంటూ ఒకవైపు బీజేపీ టీడీపీ పార్టీలు చెప్తున్నాయి. మీరేమంటారు? ఈ రోజు చేసిన తప్పుకి చెంపదెబ్బలు వేసుకొని మోడీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునర్సమీక్షించుకోవాల్సింది పోయి ఎదురుదాడి చేయడం చాలా దుర్మార్గమైనటువంటిది. 20 రోజులైంది. లక్షలాది మంది ప్రజానీకం పనులు పోగొట్టుకొని ఎటువంటి వేతనాలు లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బ్యాంకుల్లోనూ ఏటీఎంల్లోనూ నోట్లు కూడా లేనటువంటి పరిస్థితి. ఇది చాలా సిగ్గుసేటైనటువంటి విషయం. సమస్య రోజు రోజుకి పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు, కానీ దాని భిన్నంగా రోజు రోజుకి సమస్య చాలా తీవ్రతరం అవుతుంది. ప్రజలు రోజువారీ అవసరాలు తీసుకోలేనటువంటి దుస్థితి ఏర్పడింది. దీన్ని వెంటనే ప్రభుత్వం పునరాలోచించాలి. అందుకోసమే విశాఖ నగరంలో ఈ రోజు లక్షలాది మంది కార్మికులు కానీ ప్రజానీకం పేదలు స్వచ్ఛందంగా హర్తాల్లో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఆలోచించాలి. అలాగే చంద్రబాబు నాయుడు ఎలక్ట్రానిక్ మిషన్లు, రూపే కార్డులు అనేటువంటి భజన చేయకుండా చిల్లర వచ్చేలాగా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేలాగా తగిన చర్యలు తీసుకురావాలి. మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి చంద్రబాబు నాయుడు. సామాన్యులందరికీ సెల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ప్రొవైడ్ చేస్తామన్నారు. అసలు అకౌంట్ లో లేని వాడికి సెల్ ఫోన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి? ఈ రోజు అకౌంట్స్ లే 160 మందికి గ్రామీణ ప్రాంతాల్లో అకౌంట్సే లేవు. పట్టణ ప్రాంతంలో 35% మందికి అకౌంట్సే లేవు. అసలు నోట్లు ఏటీఎంలో డబ్బులే లేవు. ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ప్రచారం పక్కదారి పట్టించడం, ప్రజలు మోసం చేయడం తప్ప ఇంకోటేం కాదని మేము భావిస్తూ ఉన్నాం. చూసుకుంటే కనుక ఒకవైపు నోట్లు ఏమాత్రం కూడా ఏర్పాటు చేయకుండా ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదంటున్నారు. మరోవైపు అసత్య ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవి చేయడం కూడా ఒక సరికాదని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ముఖ్యంగా సామాన్య ప్రజానీకులకు ఏవైతే కష్టాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పట్టించుకోకుండా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. అదే చూసుకుంటే బ్యాంకు, మరోవైపు ఏవైతే సామాన్య ప్రజలకి రోజువారీ కార్యకలాపాలు ఉన్నాయో వాటిని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా చేస్తున్న మమ్మల్ని కూడా విమర్శించడం కేవలం మోడీ అది మొత్తం విషయాన్ని తప్పుదారి పట్టించడం అని వామపక్షాలు తెలియజేస్తున్నాయి. ఇది కూడా పరిస్థితి.